ఈ వీడియోలో జీ తెలుగులో అతి త్వరలో ముగియబోతున్న సీరియల్స్ ఏంటో తెలుసుకుందాం. త్వరలో ముగియబోతున్న మొదటి సీరియల్ లక్ష్మీ రావే మా ఇంటికి. జీ తెలుగులో రీసెంట్ గా స్టార్ట్ అయిన ఈ సీరియల్లో మెయిన్ లీడ్స్ గా యశ్వంత్, దర్శిని గౌడ నటిస్తున్నారు. దర్శిని గతంలో నాగపంచమి సీరియల్ ద్వారా ప్రేక్షకుల్లో మంచి గుర్తింపును సంపాదించుకున్నారు. ఇక యశ్వంత్ జీ తెలుగులో టెలికాస్ట్ అయిన అమ్మాయి గారు సీరియల్ ద్వారా ఆడియన్స్ కు సుపరిచితమే. అయితే ఇప్పుడిక కొన్ని అనివార్య కారణాలతో ఈ సీరియల్ రీసెంట్ గా స్టార్ట్ అయినప్పటికీ సడన్ గా ఎవరూ ఊహించని విధంగా ఈ సీరియల్ ను ముగించబోతున్నారు. అలానే త్వరలో ముగిసే ఛాన్స్ ఉన్న మరొక సీరియల్ ముక్కు పుడక. ఈ సీరియల్ గత కొన్ని సంవత్సరాలుగా జీ తెలుగులో ఆడియన్స్ ను అలరిస్తుంది. ఈ సీరియల్ కి వస్తున్న రేటింగ్స్ తక్కువగా ఉండడంతో త్వరలో ఈ సీరియల్ ని కూడా ఎండ్ చేసే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. అలానే గత కొన్ని సంవత్సరాలుగా జీ తెలుగులో టెలికాస్ట్ అవుతున్న మరొక సీరియల్ గుండమ్మ కథ. గుండమ్మ కథ సీరియల్ ను బాగా ల్యాగ్ చేస్తూ ఉండడంతో ఈ సీరియల్ కి వస్తున్న రేటింగ్స్ కూడా క్రమేపీ తగ్గుతూ వస్తున్నాయి. దానితో ఇక ఈ సీరియల్ కు కూడా శుభం కార్డు పడే ఛాన్సెస్ ఉన్నాయి. అలానే త్వరలో ఎండవబోతున్నట్లుగా వార్తలు వస్తున్న మరొక సీరియల్ మేఘ సందేశం. ఈ సీరియల్లో భూమి గగన్లకు లభిస్తున్న క్రేజ్ గురించి వేరే చెప్పనవసరం లేదు. కానీ ప్రస్తుతం ఈ సీరియల్ కి వస్తున్న రేటింగ్స్ క్రమేపీ తగ్గుతూ రావడంతో ఈ సీరియల్ ను ఎండ్ చేయబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఇక అలానే మిగిలిన సీరియల్స్ విషయానికి వస్తే జగదాత్రి, చామంతి, నిండు నూరేళ్ల సావాసం ఇలా ఈ సీరియల్స్ అన్ని జీ తెలుగులో మంచి రేటింగ్స్ తో కొనసాగుతున్నాయి. కాబట్టి ఈ సీరియల్స్ ఏవి ఎండ్ కావు. ఇక అలానే కలవారి కోడలు కనక మహాలక్ష్మి, ఉమ్మడి కుటుంబం ఈ సీరియల్స్ నుంచి ఒక సీరియల్ ఎండ్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. మరి జీ తెలుగులో టెలికాస్ట్ అవుతున్న ఈ సీరియల్స్ లో ఏ సీరియల్ ఎండ్ అయితే బాగుంటుంది? అలానే మీ ఫేవరెట్ సీరియల్ ఏదనేది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.